రేపు పుష్య శుక్రవారం. ఈ సంవత్సరంలో ఇదే మొదటి శుక్రవారం కనుక తులసి చెట్టు మొదట్లో దీనిని పడవేయండి చాలు. కన్నీళ్లు పోయి కోట్లు వచ్చి పడతాయి. మీ సుడి తిరిగిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. శుక్రవారం రోజు ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కదా. తులసి మొక్క మొదట్లో తులసిని పూజించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా వైష్ణవులు శుక్రవారం రోజు తులసిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. వైష్ణవ సాంప్రదాయంలో తులసిని పూజిస్తూ ఉంటారు. మహిళలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం ఆచరించి తమ పసుపు కుంకుమలు పదిలంగా ఉండాలని తులసిని పూజిస్తారు. తులసిని బృంద అని కూడా పిలుస్తారు. తులసి 24 గంటలు కూడా ప్రాణవాయువును వదులుతూ ఉంటుంది. స్వర్గం లేదా వైకుంఠం చేరేందుకు తులసి వారధిగా ఉంటుందని భక్తుల నమ్మకం. అంతేకాకుండా తులసి మొక్కను సనాతన ధర్మంలో వివిధ రకాల దేవతలకు, పవిత్ర గ్రంథాలకు ప్రతిరూపంగా భావిస్తూ ఉంటారు. తులసిలో లక్ష్మీదేవికి భౌతిక రూపం. అందుకే తులసిని ప్రతిరోజు పూజిస్తారు. ఇంట్లో ఉంటే ఏమైనా వాస్తు దోషాలు ఉన్నా తొలగిపోతాయి. ఇంట్లో ఉంటే ఇంట్లోని వారికి రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అంతేకాదు తులసి మొక్కకు మనం దరిద్రాలను తొలగించే శక్తులు కూడా ఉన్నాయి. తులసి మొక్క దగ్గర మనం ఏ పరిహారం చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఎవరైతే తీవ్రమైన కష్టాలతో కన్నీళ్లతో బాధపడుతున్నారో వారు శుక్రవారం రోజున తులసి చెట్టు మొదట్లో దీనిని పడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. శుక్రవారం అనేది చాలా మంచి రోజు. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. శుక్రవారం రోజు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకుని తులసి పూజ చేసుకోవాలి. అలా చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఎవరైతే కష్టాలు, కన్నీళ్లతో, బాధలతో సతమతమైపోతూ ఉన్నారో, ధన సమస్యలతో దిగులు పడిపోతూ ఉన్నారో శుక్రవారం రోజు చక్కగా 1 స్పూన్ అంతా కుంకుమను తీసుకోండి. ఎందుకంటే కుంకుమకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది. కుంకుమ ఎర్ర రంగులో ఉంటుంది కనుక కుంకుమతో ఎటువంటి పరిహారాలు చేసినా 100% ఫలితాలు వస్తాయి. ఇలా కుంకుమ గిన్నెలో వేయండి. గిన్నె అంటే ప్లాస్టిక్ గిన్నెలో వేసినా పర్వాలేదు. ఏదో ఒక గిన్నెలో కుంకుమను వేసేసి ఆ కుంకుమలో 5 యాలకులను కూడా వేయండి. పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. యాలకులకు మన కష్టాలను, కన్నీళ్లను తీర్చే శక్తి ఉంది. ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది. అందరి ఇళ్లలో యాలకులు ఉంటాయి కనుక 5 యాలకులను తీసుకుని కుంకుమలో వేయండి. తర్వాత ఈ గిన్నెలో వాటర్ని పోసి ఈ రెండింటిని మిక్స్ చేయండి. అంటే బ్యాటర్ లాగా మిక్స్ చేసేయండి. తర్వాత ఈ కుంకుమ గిన్నెను మీ ఎడమ చేతిలో పట్టుకుని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. అన్ని గదులలో తిరిగిన తర్వాత ఈ కుంకుమను పేస్టును తీసుకుని వెళ్ళి తులసి చెట్టు మొదట్లో పడేయండి. ఇంకా మీరు ఏమి చేయవలసిన అవసరం లేదు. జస్ట్ అలా వేసి వచ్చేయండి. ఆ గిన్నెను కడిగేసి వంటగదిలో పెట్టుకోండి. శుక్రవారం పూట ఇలా ఈ చిన్న పనిని చేస్తే కష్టాలు, కన్నీళ్లు అన్నీ పోతాయి. చాలామంది ధన సమస్యలతో, కష్టాలతో, కన్నీళ్లతో ఎంతో సతమతమైపోతూ ఉంటారు. మీకు ఎటువంటి కష్టాలు ఉన్నా పర్వాలేదు. శుక్రవారం రోజు ఈ పరిహారం చేసుకోండి. అలా చేసుకుంటే అన్ని రకాల కష్టాలు, బాధలు పోతాయి. కనుక అందరూ కూడా శుక్రవారం రోజు ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. ఆడవాళ్ళు శుక్రవారం రోజు చేయకూడని పనులు ఏమిటో, ఆ పనులు చేయటం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కొంతమంది వారికి ఉన్న ఆచారం ప్రకారం లేదా ప్రాంతాల వారికి ఆ రోజున ఆ పని చేయాలి, ఆ రోజు ఆ పని చేయకూడదు అని అంటూ ఉంటారు పెద్దవారు. ఇంట్లో ఉంటే వారు ఏ రోజు ఎలాంటి పనులు చేయాలి అనే విషయాలను చెప్తూ ఉంటారు. అసలు ఏ రోజు ఎలాంటి పనులు చేయాలో అనే వాటికి కొన్ని నియమాలు అనేవి ఉన్నాయి. కొంతమంది అవి తెలియక ఆ పనులను చేసి ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ ఇబ్బందులు, సమస్యల వలన ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. వీటన్నింటికీ కారణం మనం చేసే పనులు మాత్రమే. మరి శుక్రవారం రోజు కొన్ని పనులు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. శుక్రవారం రోజు మనకు తెలియకుండానే చేసే పనుల వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆడవారు శుక్రవారం రోజున తెలియక కొంతమంది బూజు దులుపుతూ ఉంటారు. కానీ శుక్రవారం రోజు బూజు దులపకూడదు. అలా చేయటం వలన మీ ఇంటి నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది.
చాలామంది శుక్రవారం ఇల్లు తుడిచేటప్పుడు గుమ్మాల వద్ద కిటికీల వద్ద బూజులు కనిపిస్తూ ఉంటాయి. అవి తుడిపేస్తూ ఉంటారు. పొరపాటున కూడా శుక్రవారం రోజు బూజును మాత్రం దులిపినట్లయితే ఇంటి నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుందని పెద్దలు చెబుతున్నారు. లక్ష్మి బయటకు వెళ్ళటం వలన దరిద్ర దేవత మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. దీని వలన మీరు అనేక కష్టాలను సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే కొంతమంది శుక్రవారం రోజు పూజా గదిని శుభ్రం చేస్తూ ఉంటారు. మీ ఇంట్లో ఉన్న చెత్తనంతా కూడా అంటే పాత సామాన్లను పాత బట్టలను ఇస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. శుక్రవారం రోజు చేతికి ఉన్న గాజులను తీయకూడదు. గాజులు కూడా పగలకుండా ఉండేలాగా జాగ్రత్తగా చూసుకోవాలి. గాజులు సౌభాగ్యానికి గుర్తు. అటువంటి గాజులను శుక్రవారం రోజు తీయటం వలన మీకు వైవాహిక జీవితంలో ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. మీ భర్త చేసే వ్యాపారాలలో నష్టాలు ఏర్పడుతుంటాయి. దీని వలన ధన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి శుక్రవారం రోజు మీ చేతికి ఉన్న గాజులు తీయకుండా ఉండడం వలన మీ భర్త ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవిస్తాడు. మహిళలు ముఖ్యంగా గాజులను ధరించేటప్పుడు ఎరుపు లేదా పచ్చ రంగు మట్టి గాజులను ధరించడం వలన మీకు సౌభాగ్యం లభిస్తుంది. దీనితో మీరు ఆనందంగా ఉంటారు. అలాగే శుక్రవారం రోజు పసుపు కుంకుమ డబ్బాలను ఖాళీ చేయకూడదు. కొన్నిసార్లు అవి మన చేతిలో నుండి జారి కింద పడిపోతూ ఉంటాయి. ముఖ్యంగా శుక్రవారం రోజు అలా జారకుండా చూసుకోవాలి. అలా పసుపు కుంకుమలు కింద పడటం వలన మీకు ఏదో ఒక సమస్య రాబోతున్నదని అర్థం చేసుకోవాలి. కాబట్టి పసుపు కుంకుమల విషయంలో జాగ్రత్తను పాటించాలి. పువ్వులను కొంతమంది పారేస్తుంటారు. అంటే గుమ్మాలకు తోరణంగా కట్టిన పువ్వులను లేదా దేవుణ్ణి పూజించిన పువ్వులను శుక్రవారం రోజు తీయకూడదు. ఇలా చేయటం వలన మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి శుక్రవారం పువ్వులను విసిరివేయటం పారేయటం వంటి పనులను చేయకూడదు. బుధవారం, గురు శుక్రవారాలలో అమ్మవారికి లేదా వినాయకుడిని పూజించిన వారు ఏదైనా ఒక పూజను చేసుకున్న వారు శుక్రవారం రోజు పూజ చేసిన పటాన్ని కదపకూడదు. ఇలా చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద నుండి తొలగిపోతుంది. లక్ష్మీ అనుగ్రహం లేకపోతే అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే కొంతమంది వివాహం జరిగిన అమ్మాయిలను పుట్టింటి నుండి అత్తవారింటికి శుక్రవారం రోజు పంపిస్తూ ఉంటారు. శుక్రవారం రోజు ఆడపిల్లను ఇంటి నుండి బయటకు పంపివేయటం వలన లక్ష్మీదేవి కూడా ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది. ఏదో అర్జెంటు పని ఉందని కొంతమంది అలా శుక్రవారం రోజున వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అలా వెళ్ళకూడదని శాస్త్రాలలో కూడా చెప్తూ ఉన్నాయి. శుక్రవారం లక్ష్మీప్రదమైన రోజు. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. కాబట్టి శుక్రవారం రోజు కూడా ఆడవారు తలంటు స్నానాన్ని చేయకూడదు. శుక్రవారం రోజు తల స్నానాన్ని చేయటం వలన లక్ష్మీదేవి మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది. శుక్రవారం తల స్నానాన్ని చేయటం వలన లక్ష్మీదేవికి శిరోభారం అంటే తల భారం కలిగి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. లక్ష్మి అంటే ధనాన్ని వృద్ధి చేసేది. అటువంటి లక్ష్మిని పెంచుకోవటానికి ప్రయత్నించాలి, కానీ తగ్గించుకోవటానికి కాదు. అంటే శుక్రవారం రోజు ఇలాంటి పనులు చేయటం వలన మీ ఇంట్లో ఉన్న అభివృద్ధి, సంపద అనేది లక్ష్మీదేవితో పాటు బయటకు వెళ్ళిపోతాయి. ఇలా చేయటం వలన అనేక సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. మామూలుగా మనకు వారాలు 7 రోజులు. దీనిలో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క అధిపతి అనేవారు ఉంటారు. గ్రహాల రీత్యా ఉంటూ ఉంటాయి. అలాగే శుక్రవారం అధిపతి కాబట్టి శుక్రవారం రోజు శుక్రుడిని పూజించుకోవాలి లేదా ఇంట్లోకి ఏమైనా తెచ్చుకోవాలి. ఇలా పూజిస్తే పూజ అనేది అభివృద్ధి చెందుతుంది. ఇంట్లోకి ఏమైనా వస్తువులు తెచ్చుకుంటే అది అభివృద్ధి చెందుతుంది. కాబట్టి శుక్రవారం రోజు ఇంట్లో నుండి ఏదైనా బయటకు పడేసినా, ఎవరికైనా ఇచ్చినా, ఎవరు ఏదైనా ఇచ్చినా అవి ఇంట్లో నుండి ఎప్పుడు కూడా చూసినా బయటకు పోతూనే ఉంటాయి. అంటే మీరు శుక్రవారం రోజు ధనాన్ని ఎవరికైనా ఇచ్చినా లేదా ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా తల స్నానం చేయటం వలన లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది అంటున్నారు పెద్దలు. అలా కాకుండా శుక్రవారం రోజు ఏదైనా మంచి వస్తువుని ఇంటికి తెచ్చుకుంటే అది ఆ ఇంట్లో ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. కాబట్టి శుక్రవారం రోజు ఇలాంటి పనులను చేయకూడదు. ఇది మన పూర్వీకుల నుండి వస్తున్న ఆచారమే.
పూర్వం మన వాళ్ళు ఈ పద్ధతులను అనుసరించి మంచి ఫలితాలను పొందడం వలన అది మనకు ఆచారంగా మారింది. అలాగే శుక్రవారం రోజు జుట్టును కత్తిరించడం, గోర్లు కత్తిరించడం వంటి పనులను చేయకూడదు. మగవారు క్షవరం మంగళవారం రోజులలో చేయించుకోకూడదు. ఇలా చేయటం వలన ఇబ్బందులు వస్తాయి. గోర్లు కట్ చేసినప్పుడు గోర్లు ఎక్కడైనా సరే ఇంట్లో పడిపోతూ ఉంటాయి. దీని వలన లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. కొంతమందికి శుక్రవారం ఇలాంటి పనులు చేయటం వలన చెడు జరుగుతుందా అనే అనుమానాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి అనుమానాలను పెట్టుకోకూడదు. ఎందుకంటే ఇది మన పూర్వీకుల నుండి వచ్చిన ఆచారం కాబట్టి శుక్రవారం రోజు ఇలాంటి పనులను చేయకూడదు. ఒకవేళ శుక్రవారం రోజు చేయవలసి వస్తే శుక్రవారం ముందు రోజు అంటే గురువారం రోజే మీ పనులను చేసుకోవాలి. ఇలా చేయటం వలన మంచి ఫలితాలను పొందుకుంటారు. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీరు పొందుతారు. దీని వలన మీరు కుటుంబంతో ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. అలాగే శుక్రవారం రోజు చీపుర్లను కొనడం కానీ ఉన్న పాత చీపుర్లను బయట పడేయటం కానీ చేయకూడదు. శుక్రవారం రోజు ఆడవారు డబ్బులను ఎవరికి అప్పుగా ఇవ్వకూడదు. కానీ శుక్రవారం రోజు మీ ఇంట్లోకి ధనం అనేది రావచ్చు. శుక్రవారం రోజు ధనాన్ని ఇవ్వటం వలన లక్ష్మీదేవి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. అలాగే కొంతమంది ఇళ్లలో పని మనుషులు ఉంటూ ఉంటారు. వారికి శుక్రవారం రోజు డబ్బులు ఇవ్వవచ్చు. ఎందుకంటే మీరు పని చేయించుకుంటున్నారు కాబట్టి శుక్రవారం రోజు డబ్బులు ఇవ్వవచ్చు. కానీ వట్టిగా కానీ అప్పుగా కానీ డబ్బులను శుక్రవారం రోజున ఇవ్వకూడదు. అలాగే శుక్రవారం రోజు పువ్వులను పండ్లను దానంగా ఇవ్వటం వలన మీకు మంచి జరుగుతుంది. శుక్రవారం రోజు ఏదైనా మీ ఇంటికి వచ్చినట్లయితే ఎవరైనా మీ ఇంటికి వచ్చినట్లయితే వారికి బొట్టు పెట్టి తాంబూలాన్ని ఇవ్వాలి. అంటే శుక్రవారం రోజు ఎవరైనా ఒక పెళ్ళైన ముత్తైదువ మీ ఇంటికి వస్తే వారికి బొట్టు పెట్టి తాంబూలాన్ని ఇవ్వాలని మన పెద్దలు చెప్తుంటారు. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. ఇలా ఇవ్వటం వలన సాక్షాత్తు లక్ష్మీదేవికే బొట్టు పెట్టి తాంబూలాన్ని ఇచ్చినట్టుగా మన శాస్త్రాలు చెబుతున్నాయి. శుక్రవారం రోజు మీ ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వారికి లక్ష్మీ స్వరూపంగా భావించి వారికి సేవలు చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీరు పొందుకుంటారు. అంతేకాని ఉచితంగా శుక్రవారం రోజు ధనాన్ని ఖర్చు పెట్టడం వలన మీకు సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి మీరు కూడా రేపు శుక్రవారం రోజు ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లను చేస్తూ ఉన్నట్లయితే ఈ రోజు నుండి మానివేయటం వలన మంచి ఫలితాలను పొందటమే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి మీ ఇంట్లో సిరుల వర్షాన్ని కురిపిస్తుంది. దీని వలన మీరు దేనికి లోటు లేకుండా కుటుంబంతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో హాయిగా జీవించగలుగుతారు. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవి నమః అని తప్పకుండా కామెంట్ చేయండి.